నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. వినుకొండలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు. హాజరైన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. వినుకొండలో వైసీపీ ర్యాలీ. కోటి సంతకాల పత్రాలు పల్నాడు జిల్లా కేంద్రానికి పంపిణీ. వినుకొండలో వ్యక్తిపై గొడ్డలితో దాడిని ఖండించిన ప్రజా సంఘాలు. వినుకొండ పట్టణంలో ఎన్ఎస్పి గ్రౌండ్ నందు రూరల్ పాస్టర్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్లో ముఖ్య అతిథిగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. చీఫ్ విప్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ ప్రేమ, శాంతి, త్యాగం యొక్క గొప్ప సందేశాన్ని లోకానికి అందిస్తుందని, ప్రతి ఒక్కరూ క్రీస్తు బోధనలు అనుసరించి జీవించాలని ఆకాంక్షించారు. జనసేన నాయకులు నాగశ్రీనురాయ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా వినుకొండ నియోజకవర్గంలో సేకరించిన 63,000 పైచిలుకు సంతకాల పత్రాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సభ్యులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు, పెదకురోపాడు వినుకొండ నియోజకవర్గాల పరిశీలకులు యనుమల మురళీధర్ రెడ్డి ఆధ్వర్యంలో వినుకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి నస్రాపేట రోడ్డు వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీ అనంతరం సేకరించిన సంతకాల పత్రాలతో కూడిన వాహనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి జెండా ఊపి పల్నాడు జిల్లా కేంద్రానికి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మనం గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా ఏ రోజు ఏ ప్రభుత్వం కూడా తీసుకోలేదో ప్రతి జిల్లా కేంద్రంగా ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వెంటనే విద్యా వైద్యం చదువుకునే పేదవాళ్ళ బిడ్డలకి అడ్డు తగిలి వాళ్ళ చుట్టాలకి, వాళ్ళ బంధువులకి, వాళ్ళ నాయకులకి ఇచ్చుకునే దానికోసం ప్రైవేటీకరణ చేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. దీనికి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని పార్టీలు ఉద్యమిస్తున్నాయి. అందరూ ప్రజలందరూ కూడా పార్టీలకు అతీతంగా ముందుకొస్తూ ఈ కోటి సంతకాల కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇది ఎంత దూరమైనా వెళ్తాం, ఏ విధంగా మనం ఈ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి ఇది ఒక ప్రజా ఉద్యమంలాగా ఈ రోజు కోటి సంతకాలు ఏర్పాటు చేసి ఇక్కడి నుంచి మన నియోజకవర్గంలోనే 63,000 సంతకాలు సేకరణ జరిగింది వినుకొండ నియోజకవర్గంలోనే. అదే కాకుండా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్లో కోటి సంతకాలని అంటే అవి దాదాపుగా 1,50,00,000కి చేరుకోవటం జరిగింది. ఇదంతా కూడా ప్రజల్లో మార్పు, ప్రజలు పేదవాళ్ళకి వైద్యం చేయించుకునే దానికి అవకాశం ఇవ్వకుండా ఆ ప్రైవేటీకరణ చేయటం అనేది, ఈ ఆరోగ్యశ్రీ అని పెట్టి ప్రైవేట్ డాక్టర్లకు ఇచ్చేదేదో ఈ మెడికల్ కాలేజీలు, ఆ కాలేజీల్లో ఉన్న 17 హాస్పిటల్ 300 పడకల కాడికి అవకాశం కల్పిస్తే ఈ ఆరోగ్యశ్రీలో ప్రభుత్వం డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చే డబ్బు ఈ ప్రభుత్వ హాస్పిటల్లో ఫ్రీగా చేస్తే అవన్నీ కూడా ప్రజలకి, ప్రభుత్వానికి, అటు పేదవాళ్ళకి వైద్యపరంగా అన్ని విధాల మంచి జరిగిద్దని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పటం, అది ప్రజలందరూ కూడా అది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారు
17 మెడికల్ కాలేజీలు కడితే అవి 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తి స్థాయిలో అది మొత్తం కూడా ప్రజలకు సేవ చేసే కార్యక్రమం జరిగితే దాన్ని కాదని ప్రైవేటు వాళ్ళ దగ్గర డబ్బు తీసుకునే దానికోసం డబ్బు వసూలు చేసి మేమేదో పెద్ద స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకునే దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేస్తున్నారు. వ్యక్తిపై గొడ్డలతో దాడి చేసి గాయపరిచిన సంఘటన వినుకొండపట్నంలో చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు వినుకొండపట్నంలోని వెలటూరు రోడ్డులో గల జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉంటున్న సురభి వెంకటేశ్వర్లపై కొల్లి సుబ్బారావు తదితరులు గొడ్డలితో దాడి చేసి గాయపరిచినట్లు బాధితులు తెలిపాడు. దాడిని ప్రజా సంఘాల నాయకులు తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వినుకొండ మండలం ఉమ్మడివరంలో భూ వివాదం చిలికి గాలివానేంది. ఆన్లైన్ రికార్డుల్లో పేర్లు వేర్వేరుగా ఉండటంతో తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ వద్ద ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పరస్పర ఫిర్యాదుల మేరకు 6గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రైతు సమస్యల పరిష్కారం కోసం సిపిఐ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని సిపిఐ పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ మారుతి వరప్రసాద్ స్పష్టం చేశారు. చిలకలూరిపేటలోని సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీని కారణంగా అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఇంతటి సంక్షోభంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం స్పందించకపోవటం దారుణమన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి, రాష్ట్ర సమితి, అలాగే రైతు సంఘాల పిలుపు మేరకు ఈ రోజున దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా రైతు సంఘాల సమస్యలపైన రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో అన్ని కేంద్రాల్లో రైతు సమస్యలపైన తీవ్రమైన ఆందోళన, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ప్రత్యేకంగా దేశంలో రైతన్న పండిస్తున్నటువంటి పంటలు గిట్టుబాటు ధరలు రాక రైతు విలవిల్లాడిపోతూ ఉన్నాడు. ఎన్ని మందులు పెట్టినప్పటికీ, ఎన్ని ఎరువులు వేసినప్పటికీ కూడా రైతుకు గిట్టుబాటు ధర రాని సమస్యల పరిష్కారం కోసం, అలాగే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఏదైతే వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.